మనతో పాటు శేర్లింగంపల్లి బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఎర్రబెల్లి సతీష్ రావు గారు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. ఈ ఈడీ విచారణ జరుగుతూ ఉంది వాళ్ళ కేటీఆర్కు సంబంధించిన అంశం. ఎట్లా చూస్తారు అసలు ఫార్ములా ఈ రేస్ అనేది ఎందుకు రద్దయింది అనుకోవచ్చు, ఏం చెప్తారు? ఫార్ములా ఈ రేస్ను భారతదేశంలో తెలంగాణలో హైదరాబాద్కి తీసుకురావడానికి విశేష కృషి చేసి ఐటీ మినిస్టర్ తారక రామారావు గారు, కేటీఆర్ గారు దాన్ని తీసుకురావడం జరిగినది. దాన్ని తీసుకురావడము ఫస్ట్ ఇయర్ గ్రాండ్ సక్సెస్ జరిగింది. ప్రపంచంలో మన హైదరాబాద్కు ఒక గుర్తింపు వచ్చింది. సెకండ్ ఇయర్ కూడా దాన్ని తీసుకురావడానికి అగ్రిమెంట్ ప్రకారం పేమెంట్ చేయడం జరిగినది. కానీ దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం రాలేదు. వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దాని టైంకు వాళ్ళు చేయకపోవడం ఒకటి, కావాలని దాన్ని క్యాన్సిల్ చేశారు. ఎందుకు క్యాన్సిల్ చేశారంటే ఈ రేస్ ఎక్కడ జరుగుతుంది? నెక్లెస్ రోడ్డు, హుసేన్ సాగరు అక్కడ జరుగుతుంది. అక్కడ ఏం హైలైట్ అవుతుందంటే కేసీఆర్ గారు నిర్మించిన అంబేద్కర్ విగ్రహం హైలైట్ అవుతుంది, సెక్రటరియట్ హైలైట్ అవుతుంది, దాని ముందు అమరుల స్తూపం హైలైట్ అవుతుంది. ఇదంతా ప్రపంచంలో నోటెడ్ అవుతుంది. అది ఎవరు కట్టారు ఏంది అని చూసినప్పుడు కేసీఆర్ గారే వస్తారు చరిత్రకి. కేసీఆర్ గారు నిర్మించారు. దానికోసం ఏంటంటే వాంటెడ్లీ అది హైలైట్ కాకుండా వాంటెడ్లీ క్యాన్సిల్ చేశారు. ఎందుకు క్యాన్సిల్ చేశారని ఇప్పటివరకు వాళ్ళు చెప్పట్లేదు. పైగా రాజకీయ వికృత చేష్టల్లో కావాలని ఓ కేసు ఏసీబీ ఇక్కడ, తర్వాత ఈడీ అక్కడ, ఆ విధంగా కేసులు పెట్టి కావాలని రాజకీయ కక్షతోటి మేము నిర్మించిన నగరానికి పేరు రాకుండా కావాలని అక్కడికి వస్తే ఏమవుతుందంటే వరల్డ్ వైడ్ సెక్రటరేటు అంబేద్కర్ ప్లస్ అమరుల స్తూపం, అమరుల స్తూపంలో రిఫ్లెక్ట్ అవుతుంది సెక్రటరేట్. ఒకసారి మీరు చూడండి, సెక్రటరేట్ అమరుల స్తూపంలో స్టీల్ కోర్టులో రిఫ్లెక్ట్ అవుతుంది. అది మొత్తం ఆ రోడ్డు నగరాన్ని చేసిన కేటీఆర్ గారు చేసిన అభివృద్ధి ఎక్కడ బయటకు వస్తుంది, పేరు ఎందుకు వీళ్ళకి రావాలి, దానికోసం క్యాన్సిల్ చేసిండు. అందుకోసం క్యాన్సిల్ ఎందుకు చేశారో చెప్పట్లేదు. ముందు డబ్బులు పోయినాయి అని ఈడీ అని బుక్ చేస్తున్నారు. ఎందుకు క్యాన్సిల్ చేశారు? ఫస్ట్ క్యాన్సిల్ చేసిన దానికి ఇప్పటివరకు ఏ మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎందుకు మేము క్యాన్సిల్ చేసినామని ఎక్కడ కూడా చెప్పలేదు. క్యాన్సిల్ చేయడానికి ఒకటే కారణం, మాకు మంచి పేరు వస్తుంది, గుర్తింపు వస్తుంది, ఆ గుర్తింపు రాకుండా ఉండాలని. వరల్డ్ వైడ్ ఆ షో అదవుతుంది. అయినప్పుడు ఏమవుతుంది, అక్కడ సెక్రటరియట్ కనిపిస్తుంది, అంబేద్కర్ విగ్రహం కనిపిస్తుంది, అమరుల స్తూపం కనిపిస్తుంది. అసలు ఏంది ఇంత అద్భుతంగా ఏ విధంగా కట్టారనేది బయటకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఈరోజు చరిత్ర చార్మినార్ చూస్తున్నాం, 450 ఏళ్ళ కింద కట్టారు. యూనివర్సిటీ చూస్తున్నాం. హైదరాబాద్ సరసన మన సెక్రటరియట్ నిలిచినది. ఇప్పుడు హెరిటేజ్లో అంబేద్కర్ గారి విగ్రహం నిలిచినది, అమరుల స్తూపం నిలిచినది. వారు ఎవరు చరిత్ర చెరుపుతాము అంటే చెరిగిపోదది. చరిత్ర శాశ్వతం. గోల్కొండ కోట కూలిపోయినా ఆ చరిత్రే ఉంది. దాని మీద ఇప్పటికి కూడా రోజు అది సండే రెగ్యులర్గా విజిటర్స్ వస్తూనే ఉంటారు. చరిత్రను మనం ఎప్పుడు మనన చేసుకుంటూనే ఉంటాం. కేసీఆర్ జబ్ తక్ సూరజ్ రహేగా తబ్ తక్ కేసీఆర్ తెలంగాణ బాపు రైతే రైతా. ఇది 100కు 100%. దాని మీద కావాలని వాంటెడ్లీ ఈ కేసు ఏం కేసు లేదాడ, కావాలని వాళ్ళు వాంటెడ్లీ పెట్టిన కేసు ఇది. ఏసీబీ పెట్టినని ఈడీ పెట్టిండు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ అంటుంది, కేంద్ర ప్రభుత్వం ఈ అంటుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంట్లో సోదాలు చేశాక ఎందుకు మీరు బయటికి ఏం పెట్టలేదంటే వాళ్ళు మేల్కొన్నారు. ప్రశ్నించిన గొంతును నొక్కడానికి కోసం చేసే పన్నాగంలో ఇది. మీరు అన్నట్టుగా ఫార్ములా ఈ రేస్ సంబంధించి రెండోసారి కూడా జరపాలి అంటే గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది ఇక్కడ. సో ఒప్పందం కోసం ఆ సంస్థ మళ్ళీ రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. ఇది మనందరం చూసినాం. సో తనే స్వయంగా నా దగ్గరికి వస్తే నాకు సంబంధం లేదని చెప్పాను అని చెప్పి మాట్లాడడం ఎట్లా చూస్తారు? సంబంధం లేకుంటే సెక్రటరియట్ ఎందుకు కూర్చుంటున్నాం? మరి సంబంధం లేకుంటే సెక్రటరియట్లో మీకు సంబంధం ఎట్లుంటుంది? కాళేశ్వరం మీకు సంబంధం ఎట్లుంటుంది? ఇప్పుడు మేము నియోపోలిస్ నిర్మించినాం. నియోపోలిస్లో మీరు ఎందుకు పోయి ఓపెన్ చేస్తున్నారు? ఆరామ్ గారు ఫ్లైఓవర్ మీకు సంబంధం లేదు కదా, మీరు ఎందుకు ఓపెన్ చేసిండ్రు? ఆరామ్ గారు మేము కట్టినాము, మీరు ఎందుకు ఓపెన్ చేసిండ్రు? అది కూడా సంబంధం ఉండొద్దు కదా. సంబంధం అంటే అన్నిటికీ వర్తిస్తుంది కదా. సంబంధం సెక్రటరియట్ మీద కూడా మీకు సంబంధం లేదు. గత ప్రభుత్వం నిర్వహించింది, మేము నిర్వహించదలుచుకోలేదంటూ కూడా చెప్పడం జరిగింది. గత ప్రభుత్వాలు అధికార మార్పిడి సహజం అండి. అధికారం మార్పిడిని అభివృద్ధిని ఆటంకం కలగకుండా చేయాలి. అధికారం శాశ్వతం కాదు. అధికార మార్పిడి సహజం. అభివృద్ధి అనేది ఎక్కడ నిరోధించబడకూడదు. రాజకీయ కక్షలు, రాజకీయ కేసులు, రాజకీయ ప్రజలు మొత్తం ప్రతిదీ గమనిస్తున్నారు. టైం వచ్చినప్పుడు
మీకు జవాబు తప్పకుండా ప్రజలు చెప్తారు. ప్రజల తరపున ప్రతిపక్షంలో పాత్ర కాబట్టి మేము ప్రతి దాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం కాబట్టి మా మీద మీరు కేసులు పెడతారు. మేము ఎట్లా దాన్ని చేయాలో మేము చేసుకుంటాం. అది కామన్. సో రద్దు కావడానికి కారణం ఏం చెప్తారు? రద్దు కావడానికి కారణం గవర్నమెంటే చెప్పాలి. రద్దు కావడానికి నా ఉద్దేశంలో నాకు తెలిసింది ఏంటంటే, నిన్న హాలిడేస్లో మొత్తం సిటీ అంతా తిరిగి వచ్చిన, చార్మినార్ చూసిన, గోల్కొండ పోయినా, అండ్ యూనివర్సిటీ పోయినా, అన్ని పోయినా. అన్నిట్లో హైలైట్ ఏం కనిపిస్తుంది నాకు? నెక్లెస్ రోడ్డే టాప్ అనిపిస్తుంది ఇప్పుడు. అసలు సెక్రటరియట్ చూస్తే కళ్ళు చెమర్చిస్తాయి. నేను నా లైఫ్లో ఫస్ట్ తాజ్మహల్ చూసా, ఆ రిఫ్లెక్ట్ ఒకసారి అనిపించింది. మళ్ళీ నేను మొన్న సెక్రటరియట్ పర్టికులర్లీ పోయి చూసిన. దానివల్లనే క్యాన్సిల్ చేసింది వాళ్ళు. ఆడ ఈవెంట్ కనుక అక్కడ జరిగితే సెక్రటరియట్, అంబేద్కర్ అండ్ అమరుతుల స్తూపం హైలైట్ అవుతుంది కాబట్టి దాన్ని కాకూడదు, పేరు రాకూడదు అని ఒక సింగిల్ ఎజెండాతో క్యాన్సిల్ చేసిండ్రు. ఎందుకు క్యాన్సిల్ చేసిండ్రు ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు? ఎందుకు క్యాన్సిల్ చేసిండ్రు? దానికి ఏమైనా 1,00,000 కోట్ల, 1,50,000 కోట్ల, 10,000 కోట్ల, 20,000 కోట్ల? ఎన్ని డబ్బులు అయినాయి? మీరు మూసి ప్రక్షాళన కోసం 1,50,000 కోట్ల ప్రాజెక్ట్ తీసుకొస్తున్నారు. మీరు సంవత్సరం సంబరాల కోసం ఖర్చు పెట్టి ఈవెంట్లు చేసిండ్రు. మరి దీన్ని ఎందుకు క్యాన్సిల్ చేసిండ్రు? మీరు కరెక్ట్ రీజన్ చెప్పాలి కదా. ఇప్పటివరకు మీ దగ్గర రీజన్ ఏముంది? అసలు ఈవెంట్ ఎందుకు క్యాన్సిల్ అయింది? గవర్నమెంట్ ఎందుకు క్యాన్సిల్ చేశారు? గవర్నమెంట్ మీకు సంబంధం లేదనేది కాదు కదా. గవర్నమెంట్ అంటే ఎవరైనా క్యారీ ఫార్వర్డ్ అయితేనే ఉంటుంది. మేము చేసాము అగ్రిమెంటు, మీరు ఎందుకు చేయలేదు? అది మీకు సంబంధం లేనప్పుడు మరి ఆర్ఎం గారి చౌరస్తా ఫ్లైఓవర్ మేము కట్టాం, మరి మీరు ఎందుకు ఓపెన్ చేశారు? సెక్రటరియట్ మేము కట్టాం, మరి మీరు కూర్చుంటున్నారు. నగరాన్ని అభివృద్ధి చేశాం. కేటీఆర్ గారు అహర్నిశలు కష్టపడి ఈ నగరం కోసం కష్టపడి పనిచేశారు. ఈ నగరాన్ని అభివృద్ధి కోసం భారతదేశంలో తెలంగాణలో హైదరాబాద్లో మాత్రమే వచ్చింది అది ఈ కార్ రేస్. మరి ఎందుకు రాలే? ముంబై ఉంది, ఢిల్లీ ఉంది, పూణే ఉంది, కొత్త నగరాలు ఉన్నాయి, హర్యానా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి మన దగ్గరికి ఎందుకు వచ్చింది? గురుగావ్ ఉంది, పెద్ద ఉన్నాయి కదా. తెలంగాణకే రావడం కారణం ఏంటంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ కేటీఆర్ గారు ఉన్నారు కాబట్టే ఇక్కడ తీసుకొచ్చే సమర్థత, సత్తా ఆయనకు ఉంది కాబట్టి తీసుకొచ్చాడు. ఆయన అభివృద్ధి చేసి హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టాలని చూశారు. కంటిన్యూ రేజ్ అయితే ఏమవుతుంది? హైదరాబాద్ తర్వాత ఇండియా వస్తుంది. హైదరాబాద్ ఇండియా అంటారు. ఆ స్టేజ్కి వచ్చేదాన్ని వీళ్ళు దాన్ని ఆపారు. హైదరాబాద్ ఇండియా హైదరాబాద్ కాదు. హైదరాబాద్, వేర్ ఈజ్ హైదరాబాద్? హైదరాబాద్ ఈజ్ ఇన్ ఇండియా. ఆ సిద్ధాంతంకి వచ్చేది దాన్ని నిరోధించింది. అది 100% ప్రభుత్వమే. మీరు సామాన్యులను అడగండి బయట పోయి, ఎందుకు క్యాన్సిల్ చేసిండ్రు? అసలు ఈ రేస్ క్యాన్సిల్ చేయాల్సిన కారణం ఏంటి? నేనేమంటున్నా, ఈ రేస్ నడిస్తే ప్రపంచ పటంలో మన సెక్రటరియట్, అంబేద్కర్ గారి విగ్రహము, అమరుల స్తూపము ప్రతిదీ కనిపిస్తుంది కాబట్టి అది చూడలేక, ప్రపంచానికి అది చూపించలేక క్యాన్సిల్ చేసిందని మేము అనుకుంటున్నాం. కానీ వాళ్ళు ఈ వికిలిశేషులు, ఈ రాజకీయ కక్షతోటి కేసులు, దీనివల్ల స్థాయి ఇంత కేటీఆర్ గారిది ప్రపంచం లెవెల్ పెరుగుతుంది తప్ప తాత్కాలికంగా ఈ కేసులు, ఎంక్వైరీలు ఇది జరుగుతుంది. కానీ అందులో ఏం లేదు. బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ అయింది, క్యాష్ ఎక్కడ లేదు. మీకు సంబంధం లేదంటే కలవదు కదా ప్రభుత్వం. అన్నిటికీ సంబంధం ఉంటుంది. అధికారం మార్పిడి సహజం, అభివృద్ధి ఆగకూడదు. మంచి కార్యక్రమము. ప్రతి ఒక్కరిని అడగండి మీరు. సిటీలో బీఆర్ఎస్ మరి ఎన్ని సీట్లు గెలిచింది కాంగ్రెస్? వాళ్ళ వాళ్ళ విగ్రహాలు ఎవరు నమ్మకలేక గెలవలేకపోయింది. రైట్, మీరు అన్నట్టుగానే వృధా కాకపోతే చాలా ఆరోపణలు వస్తున్నాయి కేటీఆర్ పైన. ప్రజాధనాన్ని వృధా చేసిండు, 55 కోట్లు ఎవరిని అడిగి ఖర్చు చేసిండు. సో అక్కడ ఎవరి అనుమతులు లేకుండా ఎట్లా చేస్తారు ఇష్టానుసారంగా ఒక మంత్రిగా ఉండి? ప్రజలు గెలిపిస్తే గెలిచి ఒక ప్రభుత్వంలో మంత్రిగా ఉండి వారు డిసిషన్ తీసుకునే పొజిషన్లో ఉన్నారు కాబట్టి డిసిషన్ తీసుకున్నారు. అరవింద్ కుమార్ గారు ఐఏఎస్ గారు ట్రాన్స్ఫర్ చేశారు, బ్యాంక్ టు బ్యాంక్ పోయింది. మీరు మాకు ఎక్కడ కంటిన్యూటీ మంచి పేరు వస్తుందో ఆ ఉద్దేశంతో ఒక ఉద్దేశంతో మీరు క్యాన్సిల్ చేశారు. అసలు మీరు ఆన్సర్ చెప్పాలి కదా ఇప్పటి వరకు. మీరు ఎందుకు క్యాన్సిల్ చేసిండ్రు? ఫస్ట్ మీరు క్యాన్సిల్ చేసే ఉద్దేశం ఏంటి? మీరు క్యాన్సిల్ చేసి దేనికోసం క్యాన్సిల్ చేసిండ్రు? 45-50 కోట్లనా, లేకపోతే ఇంకా 40 కోట్లు కట్టాలనా? మరి మీరు 1 year సెలబ్రేషన్స్కి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిండ్రు? టీఎస్ని టీజీ చేసి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిండ్రు? వీటన్నిటికి ఎన్ని డబ్బు అయినాయి? అదంతా ప్రజాధనం వృధానే కదా. ఏ ప్రజలు చెప్పారు మీకు టీఎస్ని టీజీ చేయమని? ఏ ప్రజలు చెప్పారు మీకు? ఏ ప్రజలు చెప్పారు తెలంగాణ తల్లిని మార్చమని? ఏ ప్రజలు కోరుకున్నారు మిమ్మల్ని? మీరు ప్రజలను, అమాయకులను పల్లెల్లో, గ్రామాల్లో నమ్మించి 6 గ్యారెంటీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి ఇప్పటి వరకు ఒకటి కూడా నెరవేర్చకపోతుంది.
దాన్ని డైవర్షన్ చేయాలంటే ఏం చేయాలి? టార్గెట్ కేటీఆర్ గారు. కేటీఆర్ గారిని టార్గెట్ చేసి దీన్ని ఏదో ఇటు అటు అటు ఇటు సోషల్ మీడియాలో తిప్పి, సహజంగా మేము కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చిన వాళ్ళం కాబట్టి సహజంగా పెద్ద పెద్ద మీడియాలకు సంబంధించిన వాళ్ళు కానీ కొందరు కానీ మాకు అప్పటి నుంచి వ్యతిరేకత ఇచ్చిన వాళ్ళు వ్యతిరేకంగా వార్తలు రాస్తూనే ఉంటారు. అది కామన్గా జరుగుతూనే ఉంటుంది. కానీ సామాన్యుల ప్రజలకు, తెలంగాణ బిడ్డలకు ప్రతి ఒక్కరికి తెలుసు ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది. ఉద్యమం స్టార్ట్ చేసినాడు పుట్టని బిడ్డ మొన్నటి ఎలక్షన్లో ఓటక్కు వచ్చింది. ఉద్యమం స్టార్ట్ చేసింది 2001లో. 2001లో పుట్టని బిడ్డకు కూడా 2002, 2003, 2004 పుట్టిన బిడ్డకు కూడా ఓటక్కు వచ్చింది. వాళ్ళు సహజంగా వీళ్ళు చెప్పే అబద్ధాలు, హామీలను నమ్మి మోసపోయారు. యావత్ తెలంగాణ ఈరోజు క్షోభిస్తుంది నమ్మి మోసపోయామని. ఇంకా కొంతమంది అమాయకంగా అరే కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉండాలా, మాకు కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉండాలా, లోకల్గా ఎమ్మెల్యే కనో లోకల్ అట్లానే కొంతమంది మోసం జరిగారు తెలియక. నిజంగా ఆ కేటీఆర్ విషయంలో నిజంగానే తప్పు చేయలేదని అంటారా? 100% తప్పు చేయలేదండి. తప్పు చేస్తే సిటీలో 100 సీట్స్ అన్నీ ఉన్న 100% 24 సీట్స్ అన్నీ మాకే ఎందుకు వస్తాయి? వాళ్ళు అమాయకంగా చదువుకొని రూరల్ ఏరియాలో కొట్టుకొచ్చారు, వాళ్ళు అబద్ధాలు చెప్పారు, యూట్యూబ్లో పబ్లిసిటీ చేశారు, జనాన్ని నమ్మిచ్చారు, నమ్మి మోసపోయారు మన వాళ్ళు. 50 సంవత్సరాలుగా నమ్మి కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు మోసపోతూనే ఉంటాం. మళ్ళీ ఒక 10 ఏళ్ళు గ్యాప్లో కేసీఆర్ గారి దయ వల్ల పచ్చబడ్డ తెలంగాణ. మళ్ళీ ఒక 5 సంవత్సరాలు ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వాళ్ళు దిగుతారు, మళ్ళీ మీటింగ్లు పెడుతూనే ఉంటారు. మళ్ళీ ఒక అర్ధ దశాబ్దం మన తెలంగాణ వెనుకబడిపోయింది. దీనికి కారకులు ప్రభుత్వమే. 100% ఇది కక్ష సాధింపు కేసులు. 100%. ఇలా ఏం లేదు. బ్యాంక్ టు బ్యాంక్ పోయింది, డబ్బులు ఎవరికి ఇచ్చిండ్రు, డబ్బులు ఎవరు తీసుకున్నారు. రాజకీయంగా వీళ్ళు ఎదుగుతారు, నాలెడ్జ్ ఎక్కువ ఉంది, చదువుకున్న వాళ్ళు దేశాలు తిరిగి వచ్చారు, అక్కడిక్కడ ఉన్నారు, వీళ్ళు ఎక్కడ ఫిగర్ అవుతారేమో అని సెంట్రల్ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ కావాలని పార్టీని కార్నర్ చేయడం తప్ప ఇంకోటి లేదండి. దీంట్లో ఏం లేదు. ఎందుకు మరి సుప్రీంకోర్టు కావచ్చు, ఇక్కడ హైకోర్టు కావచ్చు, క్వాష్ పిటిషన్ని ఎందుకు కొట్టేస్తున్నట్టు పరిస్థితి చూస్తాం? సుప్రీంకోర్టు ఇంకా కొట్టేయలేదు. సుప్రీంకోర్టులో మా లా టీం ఏముంటుందంటే ఒపీనియన్ ప్రకారం కొన్నిసార్లు లా టీంలో డిసిషన్లో కేసు మేము వెనక తీసుకోవడం జరిగింది. వెనక తీసుకుంటున్నామంటే మాకు ముందు స్టెప్ ఇంకోటి ఉంటేనే తీసుకుంటాం కదా. మాకు లీగల్ టీం ప్రకారం సుప్రీంకోర్టు కొట్టేయలేదు. నిన్నటి వరకు కొన్ని మీడియాల్లో కావాలని వాంటెడ్లీ కొట్టారు. కొట్టలేదు, మనం వెనక తీసుకున్నాం. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు కూడా సుప్రీంకోర్టులో వెనక తీసుకున్నారు. సేమ్ నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి మీద ఉంటే వాళ్ళు సుప్రీంకోర్టులో ప్రొసీడ్ అయ్యి మళ్ళీ అదే కేసును వెనక తీసుకున్నారు. మేము కూడా మా లీగల్ టీం ప్రకారం వాళ్ళ సజెషన్ ప్రకారం తీసుకుంటారు. లీగల్ ఏ విధంగా ముందుకు పోవాలో వాళ్ళు చూసుకుంటారు కదా. లీగల్ టీం డిసిషన్లో మేము వెనక తీసుకున్నాం. సుప్రీంకోర్టులో కొట్టేయలేదు. రాంగ్గా పోతుంది పబ్లిక్లకు, అది తప్పు. అది పెద్ద మీడియా కావాలని మాకు తెలంగాణ ఉద్యమం అప్పటి నుంచి మాకు యాంటీ ఉండే వాళ్ళు మాత్రమే దాన్ని రేజ్ చేస్తున్నారు. ఓవరాల్గా ఈ ఫార్ములా రేస్ విషయంలో కేటీఆర్ విషయంలో డైవర్ట్ చేయడానికి అనుకోవచ్చా పథకాలు, అభివృద్ధి, సంక్షేమం? 100% డైవర్ట్ చేయడానికి మాత్రమే జరుగుతుంది. ఇది 6 గ్యారంటీలే లేదు, రుణమాఫీలు చేయలేదు, రైతు భరోసా ఇయ్యలేదు, కౌలు రైతు భరోసా ఇయ్యలేదు, పెన్షన్లు పెంచలేదు. అన్నిటి మీద డైవర్షన్ చేయాలా, పబ్లిక్ని తప్పు పట్టాలా, వీళ్ళేదో చేసిండ్రు వాళ్ళేదో. ఏమైందండి? కాళేశ్వరం ఎక్కడ పోయింది? కాళేశ్వరం కుంగిపోయిందని పబ్లిసిటీ చేశారు కదా, మరి ఎందుకు కుంగిపోలేదు? ఇప్పుడు ఉంది కదా, అది అబద్ధమే కదా. అన్నీ ఇదే టైపు వాళ్ళు. ఒకసారి కాళేశ్వరం అంటారు, ఒకసారి ఫోన్ ట్యాపింగ్ అంటారు, ఒకసారి విద్యుత్ కొనుగోలు అంటారు, ఒకసారి రేవు పార్టీస్ అంటారు, ఒకసారి ఇప్పుడు ఇది ఒక ఎపిసోడ్ 1 నెల 2 నెలలు 3 నెలలు బతుకుతారు. దీని మీద ఇది నడుపుతూ ఉంటారు. దీని మీద డైవర్షన్ చేసి నడుస్తూ ఉంటుంది. కాలయాపన ఆల్రెడీ 11 నెలలు అయిపోతుంది. ఇప్పటివరకు ఏం లేదు. ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఇందిరమ్మ ఇండ్లని అప్లికేషన్లు తీసుకున్నారు, ఆ ఇండ్లు ఇచ్చేది ఏముండదు. ప్రజాపాలనని లైన్లు నిలబడి మండలాల ఆఫీసులలో ఉరికి పాపం జనాలు టైం అంతా వేసేసుకుని అప్లికేషన్లు ఇచ్చిండ్రు. దాంతో ఏం రిజల్ట్ రాలేదు. ఏది సరిగా లేదు. చిన్న పిల్లల బ్రేక్ఫాస్ట్ కూడా బంద్ చేసిండ్రు. కేసీఆర్ కిట్టు లేదు. ఎక్కడ ఓవరాల్గా ఏం లేదండి. బస్తీ దవాఖాన మందులు లేవు. చాలా ఇబ్బందులు ఉన్నారు ప్రజలు. మొత్తానికి గవర్నమెంట్ ఎట్లా ఉందంటే బ్యాలెన్స్ అవుట్ అయింది. ఒక రకంగా చెప్పాలంటే బ్యాలెన్స్ అవుట్. ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, హోమ్ మినిస్టర్ లేడు, మినిస్టర్లే తక్కువ. 12 నెలలు అయింది ప్రభుత్వం. ఎలాంటి
ముందు చూపుతో వ్యవహరించట్లేదు. అక్కడక్కడ కేసీఆర్ రావాలంటూ కూడా వినిపిస్తా ఉంది, వాస్తవం అంటారు? 100% కేసీఆర్ గారిని ఇట్లా మొక్కుతున్నారు, కేసీఆర్ గారు రమ్మని. ప్రజలు ప్రతి ఊర్లో కేసీఆర్ గారిని మొక్కుతున్నారు. ఈ కేసులు ఇవన్నీ చూసి జనం, చిన్నపిల్లలు కూడా అసహించుకుంటున్నారు. ఎందుకంటే ఇంత మంచి అభివృద్ధి చేసిన కేటీఆర్ గారిని ఈ కేసులు ఇవన్నీ చూసి ఈ ఐటీ కానీ, బయట ఉన్న పిల్లలు కానీ, నార్త్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు అసహించుకుంటున్నారు. ఇది పొరపాటు, తప్పు 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 అంటున్నారు. వాళ్ళు ఎందుకు క్యాన్సిల్ చేసి చెప్పాలి కదా. ఈవెంట్ మేము డబ్బులు కట్టాం, ఎందుకు క్యాన్సిల్ చేసాం విషయం చెప్పాలి కదా. మంత్రులందరూ కూర్చోవాలా, దాని మీద ఒక చర్చ పెట్టాలా. కేటీఆర్ గారు ఏమైనా అసెంబ్లీలో చర్చ పెడదామన్నారు, అసెంబ్లీలో చర్చకి టైం ఇవ్వాలా మీరు? ఎందుకు ఇవ్వలేదు అసెంబ్లీలో చర్చకి? చర్చించాలి కదా. చర్చితే యావత్ ప్రజలకు తెలుస్తుంది, భారతదేశ ప్రజలకు తెలుస్తుంది, ప్రపంచంలో తెలుస్తుంది. ప్రతిదీ డైరెక్ట్ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయింది. ఈ కార్ మోటార్స్ అకౌంట్కి మన హెచ్ఎండి అకౌంట్ నుంచి పోయినాయి డబ్బులు, ప్రతిదీ అకౌంట్ ఉంది. ఏమవుతుండే? 50 కోట్లు మేము కట్టాం, ఇంకో 40-50 గవర్నమెంట్ కట్టి నడిపిస్తే ఏమవుతుంది? మీరు 1,50,000 కోట్లు మూసి అంటున్నారు కదా. 100 కోట్లతో నగర అభివృద్ధి చేస్తే ఏమవుతుండే? మీకు నగరానికి పేరు వచ్చేది కదా. భారతదేశం, తెలంగాణ, హైదరాబాద్ సీక్వెన్స్ నడిచేది కదా. మన సెక్రటరియట్ చూద్దురు ప్రపంచం, మన అంబేద్కర్ గారి విగ్రహం చూద్దురు, మన అమరుల స్తూపం చూద్దురు, మన నగరాన్ని చూద్దురు, మన నియోపోలిస్ సిటీని చూద్దురు, మన కోకాపేటను చూద్దురు, మన కేబుల్ బ్రిడ్జిని చూద్దురు, మన ఫ్లైఓవర్లను చూద్దురు. చూస్తుండే కదా ప్రపంచం, మనం కనిపిస్తుంటాం కదా ప్రపంచానికి. ఎందుకు మీరు చేయలేకపోయినరు? కావాలనే కదా. కావాలని ఎక్కడ మంచి పేరు కేటీఆర్ గారికి వస్తుందో దాన్ని ఆపాలని దురుద్దేశంతో, రాజకీయ కుట్రతోటి, ప్రశ్నించే గొంతును నొక్కాలని, ప్రతిదాన్ని ప్రశ్నిస్తున్నారు కదా, దాన్ని నొక్కాలన్న ఉద్దేశంతో. అంతే తప్ప ఈ కేసీఎం లేదండి, వేస్ట్.